హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి బర్త్డే ముందు రోజు ప్రిపరేషన్స్ అనమాట. ఇక్కడ నేను అమ్మ కలిసి మా వేదాక్షకి కోన్ అయితే పెడుతున్నాము. ఇంకా కోన్ పెట్టేశాక నేనైతే పైకి వెళ్ళాను. ఇక్కడ వచ్చేసి తమ్ముడు అలాగే మా మరదలు అందరూ కలిసి అయితే డబ్బాలు ప్యాక్ చేస్తున్నారు రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి. ఇక్కడ మా పిన్ని వచ్చేసి బంతిపూలన్నీ కూడా చక్కగా మాలల కింద అయితే కడుతున్నారు. ఇక్కడ మేమందరం కలిసి బాక్సెస్ అయితే సపరేట్ చేస్తున్నాము. ఫస్ట్ ఒక్కొక్కరు బాక్సులు తీస్తుంటే ఇంకొకరేమో అందుట్లోకి వక్క అలాగే చాక్లెట్స్ అయితే వేసి ఇంకొకరేమో మూతలు పెడుతున్నారు. ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే చేస్తున్నాము. బాక్సెస్ కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. అన్నీ కూడా మంచి కలర్స్ అయితే వచ్చినాయి. లైట్ కలర్స్ అయితే ఏమీ రాలేదు. ఆ రోజు మేము చూసిన దానికన్నా ఈరోజు ప్యాక్ చేసేటప్పుడు మాకు డబ్బాలు అయితే చాలా బాగా నచ్చినాయి అన్నమాట. మరి మీకు ఎలా అనిపించింది ఈ బాక్సెస్ అనేవి నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. ఫైనల్గా బాక్సెస్ అన్నీ ప్యాక్ చేయడం అయితే అయిపోయినాయి. కొన్ని బాక్సెస్ ఉంటే అవన్నీ అయితే మా తమ్ముడు వాళ్ళు ప్యాక్ చేస్తున్నారు. ఆ తర్వాత అక్కడ అయిపోయాక నేనైతే కిందకి వచ్చేసాను. ఇక్కడ వచ్చేసి ఖాళీగానే ఉన్నామని చెప్పేసి మా మరదలకి అయితే కోన్ పెడుతున్నాను. ఒక హ్యాండ్కి అయిపోయాక ఇంకొక హ్యాండ్ కూడా అయితే పెట్టేశాను. ఆ తర్వాత వచ్చేసి కూరగాయలు ఇవన్నీ అయితే ఇక్కడ బాగు చేస్తున్నాము. అందరం కలిసి పనులు ఇలా షేర్ చేసుకొని ఏదైనా ఫంక్షన్ చేస్తే అసలు ఫంక్షన్ చేసినట్టే అనిపించదు. మా తమ్ముడికి అందరూ కూడా చాలా అంటే చాలా బాగా హెల్ప్ అయితే చేశారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే తీసుకొని అందరూ కూడా ఈ ఫంక్షన్ని చాలా సక్సెస్ఫుల్గా గ్రాండ్గా అయితే చేశారు. మేము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా జరుగుతుందని చెప్పేసి. చాలా అంటే చాలా బాగా అయితే జరిగింది. ఇక్కడ ఫంక్షన్కి డెకరేషన్ చేయడానికి అయితే వచ్చారన్నమాట. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఆ రాడ్లు అవన్నీ అయితే బిగిస్తున్నారు. వర్షం వచ్చినా కానీ ఏమీ తడవకుండా పర్ఫెక్ట్గా ఉండడానికి అని చెప్పేసి ఒక లేయర్ వేసేసాక మళ్ళీ ఇంకొక లేయర్ అయితే వేశారు. లోపల వచ్చేసి ఈ విధంగా అయితే అంతా కట్టారు. ఫైనల్గా అవుట్పుట్ అయితే ఈ విధంగా వచ్చింది మాట. మిగతా డెకరేషన్ వచ్చి మార్నింగ్ చేస్తామని చెప్పేసి వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇక్కడ వచ్చేసి మా బుడ్డి తల్లికి నైట్ కేక్ కటింగ్ అనేది అయితే చేయిస్తున్నాము. అమ్మ చూడు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. అమ్మ అమ్మ దీన్ని చూడమనే. హ్యాపీ బర్త్డే నువ్వు పాడు. అమ్మ నువ్వు పాడాలి. బర్త్డే టు యు అమ్మ, హ్యాపీ బర్త్డే టు యు. చేదనాలి అమ్మ తల్లిని చెప్తారా? అమ్మ తప్పకుండా అమ్మ పిల్లలు. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే. కేక్ కటింగ్ అయిపోయాక మార్నింగ్ వచ్చిన బంతిపూ దండలన్నీ కూడా మా వాళ్ళందరూ కలిసి కిటికీలకి అలాగే గుమ్మాలకి అయితే కడుతున్నారనమాట. గుమ్మాలకి దండలు కట్టగానే అసలు ఇంటికే ఎంత కళ వచ్చేసిందో. చాలా అంటే చాలా బాగుంది. ఏదైనా ఫంక్షన్ ఉంది అని చెప్పేసానంటే బంతిపూల తోరణాలు ఇలా కట్టుకుంటే ఇంటికే అందం వచ్చేస్తుంది కదా ఫ్రెండ్స్. మాకు కూడా అయితే చాలా అంటే చాలా బాగా నచ్చినాయి మాట. ఫైనల్గా బంతిపూ దండలన్నీ కూడా ఈ విధంగా గుమ్మాలకి అలాగే కిటికీలకి అయితే కట్టేసాము. ఎంత కలర్ఫుల్గా అయితే ఉన్నాయో. ఈ లోపల మా పిన్ని వాళ్ళు కూడా అయితే వచ్చేసారు. మా పిన్నాళ్ళు వచ్చేసి హైదరాబాద్ నుంచి అయితే వచ్చారు. మా బుడ్డి తల్లికి ఏదో పెద్ద గిఫ్ట్ అయితే తీసుకువచ్చారు. అది ఏంటి అని చెప్పేసి అడుగుతుంటే అస్సలు చెప్పట్లేదు. సరేలే అని చెప్పేసి వచ్చిన వాళ్ళందరికీ కూడా వాటర్ అయితే ఇచ్చేసాము. ఇక్కడ వచ్చేసి మా మావయ్య అందరి కోసం లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట. ఇక్కడేమో పిల్లల సైన్యం చక్కగా కూర్చొని అయితే ఆడుకుంటున్నారు. ఈ లోపల లంచ్ కూడా అయితే రెడీ అయిపోయింది. అందరినీ చక్కగా కూర్చోమని చెప్పేసి లంచ్ కూడా అయితే పెట్టేస్తున్నాము. లంచ్లోకి స్పెషల్స్ వచ్చేసి వైట్ రైస్ అలాగే సాంబార్, బంగాళదుంప ఫ్రై, పెరుగు అయితే ప్రిపేర్ చేసుకున్నమాట. టేస్ట్ కూడా అయితే నిజంగా చాలా బాగా వచ్చినాయి. అందరం చక్కగా కూర్చొని లంచ్ అయితే కంప్లీట్ చేసేసాము. ఆ తర్వాత వచ్చేసి ఒక్కొక్కరం కోన్లు అయితే పెట్టుకుంటున్నమాట. మా అబ్బి కూడా నాకు కోన్ పెట్టి
పెట్టు అని చెప్పేసానంటే ఇంక ఈ విధంగా సింపుల్గా కోన్ అయితే పెట్టేశాను. ఇంకా ఆ తర్వాత మా చెల్లిని ఇంకొక చేతికి నాకు కొంచెం కోన్ పెట్టవా అని అంటే ఇంకా పాపం దానికి వచ్చినట్లయితే కోన్ అయితే పెట్టేసింది. ఇంకా ఆ తర్వాత ఇక్కడ నేను మా మరదలకైతే కోన్ అయితే పెడుతున్నాను. ఫైనల్గా అందరం కూడా కోన్లు పెట్టుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఈ విధంగా మా బుడ్డి తల్లి బర్త్డే ముందు రోజు ప్రిపరేషన్స్ అయితే జరిగినాయి మాట. ఇంకా బర్త్డే ఎలా జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్లో అయితే చూపిస్తాను. ఇంకా ఆ వ్లాగ్ కనుక మీరు మిస్ కాకుండా చూడాలి అంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.